గత కొద్ది కాలంగా ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలకు ఒక చిన్న బ్రేక్ పడినట్లు కనిపిస్తుంది. తులం బంగారం ధర 80,000 దాటడం ఖాయమని అందరూ అనుకున్న సమయంలో ధరలు తగ్గుముఖం పట్టడం కొంత ఊరట కల్పించింది. 6 రోజుల్లో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారంపై సుమారు 3,000 రూపాయలు తగ్గింది. ఈ నెల చివరి నాటికి గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి ధర సైతం తగ్గుతూ వస్తోంది. 1,00,000 దాటిన కిలో వెండి ధర క్రమంగా తగ్గుతూ వస్తుంది. హైదరాబాద్లో ఇప్పుడు తులం బంగారం ధర 22 క్యారెట్లపై 66,400 రూపాయల వద్ద ట్రెండ్ అవుతోంది. అంతకుముందు వరుసగా 3 రోజుల్లో 600 రూపాయలు, 1,000 రూపాయలు, 900 రూపాయల చొప్పున పతనం అయ్యాయి. ఇంకా దిగొచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు ప్రస్తుతం 72,440 రూపాయల వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 66,400 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,400 రూపాయలుగా ఉంది. ఇక విశాఖపట్నంలోనూ 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ ధర 66,400 రూపాయలు, 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,400 వద్ద కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి 96,000 రూపాయలుగా ఉంది. పెళ్లిళ్ల సీజన్లో బంగారం డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో డిమాండ్ తగ్గి ధరలు కూడా తగ్గాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని మార్కెట్లో వార్తలు రావడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పడిపోయాయి. దీని ప్రభావం భారతీయ మార్కెట్ పైన పడింది.